ఈరోజు థియేటర్లకు వచ్చిన మాస్ మహారాజా రవితేజ గారి ఇరుముడి మూవీ రివ్యూ చూద్దాం. మామూలుగా రవితేజ గారి మూవీ అంటేనే మనకి గుర్తొచ్చేది మాస్, కామెడీ, యాక్షన్, ఎనర్జీ. కానీ ఈసారి రవితేజ గారు చాలా డిఫరెంట్ జోన్లోకి వచ్చారు. ఒక తండ్రి, తన కూతురు, ఒక ఫ్యామిలీ ఇష్యూ స్టోరీ ఇది. ఒక తప్పు చేసిన మనిషి మారాలని ప్రయత్నించడం, దానికి తోడు అయ్యప్ప బ్యాక్ డ్రాప్. అసలు ఈ సినిమా ఎలా ఉండబోతుంది, సినిమాలో ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఈ సినిమా విషయానికి వస్తే, ఈ మూవీ డైరెక్టర్ శివ నిర్వాణ. సినిమా యాక్షన్, డ్రామా, ఫ్యామిలీ ఎమోషన్స్ కలిసిన స్టోరీ. కానీ ఈ సినిమా యొక్క అసలు బలం యాక్షన్ కాదు, ఫాదర్ డాటర్ ఎమోషన్. స్పాయిలర్స్ లేకుండా స్టోరీలోకి వెళ్దాం. ఈ సినిమాలో రవితేజ గారు త్రినాథ్ అనే క్యారెక్టర్ లో చేస్తున్నారు. తన వైఫ్ అండ్ కూతురుతో కలిసి ఉండే ఒక ఫ్యామిలీ మ్యాన్. కానీ తన జీవితంలో ఒక పెద్ద సమస్య వస్తుంది. ముఖ్యంగా అతని కూతురుతో ఉన్న రిలేషన్షిప్ దెబ్బతింటుంది. ఇక్కడే సినిమా మనకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ తెలుస్తుంది. ఒక తండ్రి తన కూతురిని ఎంతగా ప్రేమించినా తన తప్పుల వల్లే ఆ కూతురు తనకు దూరం అవుతుంది. అదే ఈ సినిమాలో ప్రధాన ఎమోషనల్ జర్నీ. కూతురు కోసం తండ్రి ఒక కొత్త మార్గాన్ని ఎంచుకుంటాడు. అక్కడ నుంచి అయ్యప్ప దీక్ష బ్యాక్ డ్రాప్ కథలోకి వస్తాము. ఇది కేవలం డివోషనల్ మూవీ కాదు, ఫ్యామిలీ ఎమోషన్ తో పాటు సోషల్ ఇష్యూస్ అండ్ మిస్టరీ ఎలిమెంట్స్ కూడా వస్తాయి. ఇక్కడే శివ నిర్వాణ గారు కథలో ఒక లెవెల్లోకి తీసుకెళ్లడం జరుగుతుంది. ఇప్పుడు అసలు ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది రవితేజ గారి పర్ఫార్మెన్స్. ఇది ఆయన రెగ్యులర్ మాస్ క్యారెక్టర్ కాదు. ఇక్కడ ఆయన క్యారెక్టర్ లో ఒక ఎమోషన్ సైడ్ ఉంది. ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక తప్పులు చేసిన మనిషిగా, తనను తాను మార్చుకోవాలని ప్రయత్నించే వ్యక్తిగా రవితేజ గారు కొత్త షేడ్ చూపించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా వాళ్ళ కూతురుతో వచ్చే ఎమోషనల్ సీన్స్ సినిమాలో చాలా ఇంపార్టెంట్. ఇది రవితేజ గారి మాస్ పర్ఫార్మెన్స్ కంటే క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యే సినిమా. ఇక సినిమాలో మరో మేజర్ హైలైట్ బేబీ నక్షత్ర. ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ సినిమాకు బ్యాక్ బోన్ లాంటిది. ఈ చిన్నారి పాత్ర స్టోరీలో కేవలం ఎమోషనల్ సపోర్ట్ కోసం పెట్టిన క్యారెక్టర్ కాదు, హీరో క్యారెక్టర్ చేంజ్ రావడానికి అయ్యే మెయిన్ క్యారెక్టరే ఇది. తండ్రి మీద ప్రేమ, అతని మీద భయం, మళ్ళీ అతనితో రిలేషన్షిప్ ఇంప్రూవ్ అవ్వడం, ఈ ఎమోషన్స్ సినిమా స్టోరీకి చాలా హెల్ప్ఫుల్ అయింది. ఇప్పుడు సినిమా డైరెక్టర్ శివ నిర్వాణ గురించి మాట్లాడుకుందాం. ఈ డైరెక్టర్ సినిమాలలో సాధారణంగా ఎమోషన్స్ చాలా సార్లు చూసే ఉంటాం. ఇక్కడ కూడా అదే అప్రోచ్ కనిపిస్తుంది. కానీ ఈసారి ఆయన లవ్ స్టోరీ కాకుండా ఒక సీరియస్ ఫ్యామిలీ డ్రామా తీసుకున్నారు. ఇది ఆయనకు ఒక డిఫరెంట్ అటెంప్ట్. ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ ను మెయిన్ ఎమోషనల్ థ్రెడ్ గా తీసుకుని దాని చుట్టూ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్, సోషల్ ఎలిమెంట్స్ పెట్టారు. ఎమోషనల్ డ్రామాస్ ఇష్టపడే వారికి మాత్రం ఈ మూవీ చాలా నచ్చే అవకాశం. ఇప్పుడు సినిమాలో నాకు కనిపించిన పాజిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్, రవితేజ గారి క్యారెక్టర్. ఇది ఆయన రొటీన్ మాస్ రోల్ కాదు, డిఫరెంట్ క్యారెక్టర్ చేయడానికి ఆయన చేసిన అటెంప్ట్ డెఫినెట్లీ అప్రిషియేట్ చేయాలి. సెకండ్ వన్, ఫాదర్ డాటర్ రిలేషన్షిప్. కూతురు కోసం తండ్రి తనకు తాను మార్చుకోవడం అనే బేసిక్ ఎమోషన్. అందుకే ఆడియన్స్ కి ఈ పాయింట్ చాలా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. థర్డ్ వన్, ఎమోషన్స్. సినిమాలో కొన్ని ఎమోషన్ సీన్స్ చాలా బాగా వర్క్ అవుతాయి. ప్రత్యేకంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది. ట్విస్టులు కానీ, ఎమోషన్ సీన్స్ కానీ అన్ని చాలా బాగా వర్క్ అయ్యాయి. నెగిటివ్స్ ఓన్లీ 1-2 ఉన్నాయి అంతే. ఫస్ట్ వన్, స్టోరీని మనం ముందుగా ప్రెడిక్ట్ చేయగలం, అంటే నెక్స్ట్ ఏంటి అని ముందే మనకు అర్థమవుతుంది. సెకండ్ వన్, స్లో పేసింగ్ తో నడుస్తుంది, అంటే బోర్ కొట్టదు కానీ స్లోగా నడుస్తుంది. ఈ మూవీకి ఇవే నెగిటివ్ పాయింట్. నా ఒపీనియన్ అయితే మాస్ ఎంటర్టైన్మెంట్ కోసం అయితే కొంచెం డిఫరెన్స్ ఎక్స్పీరియన్స్, కానీ ఎమోషన్ కోసం వెళ్తే ఇరుముడి మూవీ చాలా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మీలో ఎంతమంది ఈ మూవీ చూసారు? చూస్తే 10 కి ఎంత రేటింగ్ ఇస్తారో కింద కామెంట్ చెప్పండి. అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. నాకు తెలిసి ఈ వీడియో మీకు బాగా నచ్చే ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాను, బాయ్.